తిరుమల అంటేనే భక్తి పారవశ్యతతో కూడిన శ్రీ శ్రీనివాసుని దివ్య లీలా మానుష మూర్తిమత్వం కనుల నిండా కనిపిస్తుంది. 7 కొండలపై స్వర్గతుల్యమైన శ్రీవారి మహాద్వారం తనివి తీరా చూస్తాము. కాసేపు ఆ పరిసర ప్రాంతాలు చూసి అందరం అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటూ అనుక్షణం అలౌకికమైన ఆనందానికి గురి అవుతూ అనుకోని ఊహించని ప్రశాంతత చేకూరుతుంది. అదే సమయంలో దూరంగా వినిపిస్తున్న అన్నమయ్య కీర్తన ఎంతగానో అందరినీ పరవశింపచేస్తున్నది. చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను పామిని విభునకు. అన్నమయ్య నడయాడిన మహిమాన్వితమైన ఆ ప్రదేశం శ్రీ శ్రీనివాసుడి సేవా భాగ్యంతో తరించాలన్న సంకల్పం నేటికి ఆవిష్కరింపజేస్తున్నారు. గోవింద గోవింద అంటూ కదులుతూ మా వంతు దర్శన భాగ్య సమయానికి అభయహస్తంతో మందస్మిత ముఖారవిందంతో సౌందర్య నిధి అయిన దర్శనీయుడు తిరుమలేశుణ్ణి చూడగానే కళ్ళు ఒళ్ళు పులకరించిపోతాయి. బ్రహ్మ గడిగిన పాదము బ్రహ్మము తాని పాదము. బ్రహ్మ గడిగిన పాదము బ్రహ్మము తాని పాదము. శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. తృప్తిగా బయటకు రాగానే ప్రసాదాల వితరణ అనంతరం నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద. నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద. అన్నమయ్య కీర్తన మరొక్కసారి మమ్ములను మంత్రముగ్ధులను చేసింది. ఆ విధంగా సప్తగిరులలోని విశేషాలు, భక్తి పారవస్య సంఘటనలు, శేషాద్రి నిలయుడి దివ్య చరణాలను ఎంత వర్ణించినా, మరీ ముఖ్యంగా ఆదిశంకరుల నుంచి అన్నమయ్య వరకు ఆ భగవంతుడి చరణాలను కీర్తించిన వారే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును. గతి ఇతనిదే కన కాదనరాదు, గతి ఇతనిదే కన కాదనరాదు. ఇతని ప్రసాదమే ఇన్నియును, గతి ఇతనిదే కన కాదనరాదు. ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్ని.